అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నాకు మెయిల్ చేస్తున్నారు, ఏవైనా కీర్తనలు, కృతులు, వర్ణాలు అలా చెప్పండి అంటూ. అయితే ఆల్రెడీ నేను లెర్న్ ఏ కంపోజిషన్ సిరీస్ మీద 3 కీర్తనలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక కీర్తన చెప్పబోతున్నాను. ఇది శ్రీరంజని రాగంలో ఉంది. దీన్ని రచించిన వారు శ్రీ త్యాగరాజస్వామి వారు. ఇది ఆది తాళంలో ఉంది. అయితే ఈ శ్రీరంజని రాగం గురించి చెప్పాలి. ఇప్పుడు మనకి కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు ఉన్నాయని మీకు తెలుసు. మేళకర్త రాగాలంటే సంపూర్ణ రాగాలు, జనక రాగాలని కూడా అంటారు. అయితే అంటే ఏంటి, అన్ని సప్తస్వరాలు ప్రతి రాగంలోనూ ఉంటాయి. సో అటువంటి 22వ రాగమే ఈ కరహరప్రియ రాగం. ఈ కరహరప్రియ రాగం యొక్క జన్యమే ఈ శ్రీరంజని రాగం. దీని మూర్ఛన ఎలా ఉంటుంది చూద్దాం. సరిగా మదని సాని మగరి సరిగా మదని సాని మగరి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో పంచమం లేదు. సో ఇది పంచమ వర్జిత రాగం, అందుకని ఇది షాడవ రాగం. ఎటువంటి అన్యస్వరాలు లేవు కాబట్టి ఈ రాగం ఉపాంగ రాగం. ఇప్పుడు మూర్ఛన చూశారు కదా, దీని స్వరస్థానాలు కూడా చూద్దాం. సరిగా మా షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, దని సా చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం. సో ఇందులో సరిగా దని సా కాన్స్టెంట్ కాబట్టి 6 స్వరాలే అయ్యాయి కాబట్టి ఇది షాడవ రాగం. ఇప్పుడు మనం కీర్తనలోకి వెళ్ళిపోదాం. జనరల్గా కీర్తన ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పల్లవి, అనుపల్లవి, చరణం కదా. అయితే త్యాగరాజస్వామి వారు ఇందులో మనకి కేవలం పల్లవి అండ్ చరణాలు మాత్రమే రాసి ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు పల్లవి ఎలా ఉంటుందో చూద్దాం. మా మగరి రే గరి రే సా బ్రోచే వరే వరే. ముందు మనం ఏం పాడుతున్నామో కేవలం ఈ కీర్తనకే కాదు, అన్ని కీర్తనలకి కూడా ముందు మనం ఏం పాడుతున్నామో అది ఇంట్రడ్యూస్ చేయడానికి దాన్ని పాడి కొంచెం అలా ఆపేసేయాలి. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది ఇది, మా మగరి రే గరి రే సా. ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. బ్రోచే వరే వరే అని ఆపేసేయచ్చు. ఇప్పుడు అసలు సంగతులు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సంగతి ఏంటి, మా మగరి రే గరి రే సా నీ సరిగా. సో నిసరిగా అన్నది మొదలవుతుందన్నమాట, స్టార్ట్ అవుతుంది. సో ఏంటది, బ్రోచే వరే వరే రఘుపతే నీ సరిగా రఘుపతే. సో స్వరాలు కరెక్ట్గా వచ్చేలాగా సాహిత్యం కూడా కరెక్ట్గా పాడండి. బ్రోచే వరే వరే రఘుపతే అయ్యింది కదా. దీన్ని 2 సార్లు పాడాలి. అలా ప్రతి సంగతి కూడా 2 సార్లు పాడాలి. ఇప్పుడు రెండవ సంగతి ఏంటి, రెండవ సంగతిలో ఉన్న తేడా, మాద మగరి రిగ మగ గరి రే సా రిగ మదని. సో ఏముంది, మాద మగరి, ఆ దాని కొడితే అందంగా ఉంటుంది. మాద మగరి బ్రోచే
వరే వరే ನೀನು ವಿನ ರಿಗ ಮದನಿ ಮಾದ ಮಗರಿ ರಿಗ ಮಗ ಗರಿ ರೇ ಸ ರಿಗ ಮದನಿ ಬ್ರೋಷೆ ವರೆ ವರೆ ನೀನು ವಿನ. ఇప్పుడు మూడవ సంగతిలో ఏముంది? నీద మగరి రిగ మగ గరి రే స రే గ మ దశనిద దశనిద గమకం. నీదమ్మ నీదమ్మ ఎలా పాడాలి? నీదమ్మ కొంచెం రేస్ చేయాలి. నీదమ్మ మగరి రిగ మగ గరి రే స రే గ మ దశనిద. ఎంత ఫీల్ అవుతూ పాడితే అంత అందంగా కీర్తనని మనం ప్రజెంట్ చేయవచ్చు. నీదమ్మ బ్రోచే వరే వరే శ్రీరామ నెలరున. మూడవ దాంట్లో శ్రీరామ నెలరున రేగమ దశనిద. సో ఎలా పాడాలి మళ్ళీ? బ్రోచే వరే వరే శ్రీరామ నరుణ. మూడు సంగతులు అయిపోయాయి. ఇప్పుడు నాలుగవ సంగతి చూద్దాం. నీదమ మగరి రిగ మగ గరి రే స రేగ మద ని స నిద. నీదమ మగరి రిగ మగ గరి రే స బ్రోచే వరే వరే రిగ మద ని స నిద. సకల లోకనాయక సకల లోకనాయక సానిద బ్రోచే వరే వరే సకల లోకనాయక. ఇప్పుడు ఐదవ సంగతి సేమ్, ఇది కూడా నీదమ మగరి రిగ మగ గరి రే స దని సని దని సానిద. ఏముంది? దని సని దని సానిద నీదమ మగరి రిగ మగ గరి రే స దని సని దని సానిద. సో సేమ్ బ్రోచే వరే వరే. ఇక్కడ వరకు అంతా కూడా సేమే. నరవర నీసరి దని సని దని సానిద నరవర నీసరి నరవర నీసరి బ్రోచే వరే వరే నరవర నీసరి బ్రోచే వరే వరే అని ఆపేసేయచ్చు. మొత్తం అన్ని సంగతులు పాడేశాక బ్రోచే వరే వరే అని ఆపేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, పల్లవి తర్వాత అనుపల్లవి రాకుండా చరణాలు వస్తాయి. ఇప్పుడు చరణం ఫస్ట్ ఇది చూడండి. మమ గరిగ మారిగ రిని సరిగ మాదని సరి గరి సరిద. సో తాళానికి సరిగ్గా వస్తుందో లేదో చూద్దాం. మమ గరిగ మారి గరిని సరిగ మాద నీ సరి గరి సనిద వచ్చింది. సో మమ గరిగ ముని సవంబు మారి గరి జూడ వెంట నిసరిగ జనిఖల మాద నీ సరి మారి చాదుల గరి సనిద హదంబు జసి
మగరి గరి గరి ని సరి గ మాదని సరి గరి సనిద ముని సవంబు జూడ వెంట జనిఖల మారీచాదుల హతంబు చేసి బ్రోషే వరే వరే. మళ్ళీ ఒకసారి. ముని సవంబు జూడ వెంట జనిఖల మారీచాదుల హతంబు చేసి బ్రోషే వరే వరే. శ్రీరామనరున ఏదైనా పల్లవిలో అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి, వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి చరణం పాడాక ఏదైనా ఒక పల్లవిలోని వేరియేషన్ పాడుకోవచ్చు. ఇప్పుడు రెండవ చరణంలోకి వద్దాం. మా గరి గ మా దాని సరి రిగ మా గరి సని గరి సని ద. సో ఏమని వచ్చింది ఇక్కడ? మా గరి గ మా వాలినోక దాని సరి కూలనేసి రిగ మా గరి సా రవి బాలుని రాజునిగా సని గరి సని ద వ్యూచి జూచి వాలినోక కూల చేసి రవి బాలుని రాజునిగా వ్యూచి జూచి మగరి గ మదాని సరి రిగ మా గరి సని గరి సని ద వాలినోక కూల చేసి రవి బాలుని రాజునిగా వ్యూచి జూచి బ్రోచే వరే వరే. సకల లోకనాయక. రెండవది అయింది. సో మూడవది మా మరి గరి గ ద సని దని సాని ని సని ద. మళ్ళీ మా మరి గరి గ ద సని దని సాని ని సని ద. సో దేవేంద్రదులు మెచ్చుటకు లంక దయతో దానము సంగిసద. దేవేంద్రదులు మెచ్చుటకు లంక దయతో దానము సంగిసద. మా మరి గరి గ ద సని దని సాని ని సని ద. దేవేంద్రదులు మెచ్చుటకు లంక దయతో దానము సంగిసద బ్రోచే వరే వరే. నేను వినా అయ్యిందా? ఇప్పుడు లాస్ట్ది ని సరి రి గ మా గరి గరి సా. అలా వదిలేసుకోవచ్చు, ఎందుకంటే షడ్జమ వచ్చింది కదా. షడ్జమంలో ఆపితే చాలా చాలా అందంగా ఉంటుంది. సో ని సరి రి గ మా గరి గరి సా భవాబ్ది తరుణోపాయము నేరని సాని గరి సని దని రి సని ద త్యాగరాజుని కరో బిడి భవాబ్ది తరుణోపాయము నేరని త్యాగరాజుని కరో బిడి. ని సరి రి గ మా గరి గరి సాని గరి సని దని రి సని ద భవాబ్ది తరుణోపాయము నేరని త్యాగరాజుని కరో బిడి బ్రోచే
వరే వరే నరవరనీ సరి. సో లాస్ట్ది పాడాను నేను. నరవరనీ సరి బ్రోచయ వరే వరే. ఇలా స్వరంతో ప్రాక్టీస్ చేసి తర్వాత సాహిత్యం మనం జాగ్రత్తగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఈ కీర్తన చాలా చాలా అందంగా ప్రజెంట్ చేయొచ్చు. సో మీకు ఈ కీర్తన బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కీర్తన కొంచెం తేలిగ్గా ఉన్నదే నేర్పుతాను. సో అది నేర్చుకోండి. మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటే కనుక ఈ కీర్తన విని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.